హుజూరాబాద్ నియోజకవర్గం, హుజూరాబాద్ గతంలో ఈటల రాజేందర్ గారు ఉండే, ఇంకా ఈసారి పాడి కౌశిక్ రెడ్డి గారు. హుజూరాబాద్లో మొత్తం ఓట్లు 2,49,738 ఓట్లు. 2,49,738 ఓట్లు రెడ్లై మొత్తం ఓట్లయితే బీసీ ఓట్లు 1,59,068 ఓట్లు. 1,59,068 ఓట్లు బీసీలై. రెడ్డి ఓట్లు ఎన్ని ఉన్నాయి అంటే 18,968 ఉన్నాయి. 18,968 ఓట్లు. కానీ అక్కడ రెడ్డి గెలిచిండు. మరి వీళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఇలా కథ ఎన్ని ఉన్నాయో ఈ 4 నియోజకవర్గాల్లో మీకు అర్థమవుతుంది కదా. అందుకోసమే ఇందులో ఉన్నటువంటి బీసీ నాయకులారా జస్ట్ వాళ్ళ నుంచి పక్కకు జరగండి, కుప్పగూలిపోతారు. వాళ్ళంతా కుప్పగూలిపోతారు. 2028 నాటికి ఈ నియోజకవర్గాల్లో బీసీల జెండా పాతాలి. బీసీల జెండా పాతాలి మనం ఈ నియోజకవర్గాల్లో. దానికోసం తయారుగా ఉండండి. ఇవే కాదు, ప్రతి నియోజకవర్గంలో లెక్కలు తీసి మీ ముందుకు తీసుకొస్తాం. ప్రతి నియోజకవర్గం ప్రతిరోజు వస్తాను నేను మార్నింగ్ న్యూస్కి, ప్రతిరోజు వస్తా. ఈ విషయాన్ని మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి షేర్ చేయండి, చర్చ పెట్టండి. ఎవనోట్లు ఎన్నో చెప్పండి. మన ఓట్లతోని గెలిచి మనకు రిజర్వేషన్ రాకుండా మనకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేస్తున్నటువంటి వీళ్ళన మనం గెలిపిస్తుంది. నేను ముదిరాజు యువతని, యాదవ యువతని, గౌడ యువతని, పద్మశాలి, మున్నూరు కాపు, నాయి బ్రాహ్మణ, రజక, బీసీలలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు అన్ని కులాలను అడుగుతా ఉన్నా. యువకులారా చూసిరు కదా, మనల్ని కులాలుగా విడగొట్టి ఇన్ని రోజులు డ్రామా ఆడిరు. ఇలా మనం బీసీలం అంత ఒకటైనాం కదా, ఇప్పుడు మన డ్రామా చూపించాలి ఎట్లుంటుందో. వీళ్ళ జీవితాంతం కాలేరు. ఇక వీళ్ళ జీవితాంతం వీళ్ళు ఎమ్మెల్యేలు కాలేరు ఈ చోట్లలో. ఆ పరిస్థితి.